తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్యను తొలి అమరుడిగా గుర్తించి కిష్టయ్య వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మన ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పర్ శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని సోమవారం గోదావరిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి శంకర్ ముదిరాజు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తున్న సమయంలో స్వరాష్ట్ర సాకారం కోసం తాను సభ్యదనవుతానని 2009 డిసెంబర్ 1న కామారెడ్డి పట్టణ నడిబొడ్డున కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని అమరుడయ్యాడని తెలిపారు. ఆయన బలిదానంతో ఉద్యమం మరింత ఉధృతమై తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని పేర్కొన్నారు. కిష్టయ్యను తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అలాగే ప్రతి సంవత్సరం పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కిష్టయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షా దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఇటు కాకుండా అయిపోతుందేమో అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్ కిష్టయ్య ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెల్ టవర్ ఎక్కి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని. కానీ ఆయన ఎంత వారించినా, ఎవరు చెప్పినా, విలేకరులు చెప్పినా, పోలీసులు చెప్పినా, ముదిరాజ్ బిడ్డలు చెప్పినా, తన కుటుంబం చెప్పినా వినకుండా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. భారతదేశ స్వాతంత్రంలో మనం ఆజాద్ చంద్రశేఖర్ను చూసినాం. తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ ఇవాళ పోలీస్ కిష్టన్న ముదిరాజును చూసినాం. వారి స్ఫూర్తితో ఎరిపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తుంది ముదిరాజ్ జాతి. కానీ డిసెంబర్ 1వ తారీఖు చనిపోయినటువంటి బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలి అమరుడిగా ప్రకటించకపోవడం ముదిరాజ్ జాతి పట్ల ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము విన్నపమిస్తున్నాం. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే త్యాగాలు ఎవరు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా అది త్యాగమే కనుక ముందు చనిపోయినటువంటి వారు తొలి అమరుడు అవుతాడు. ఎందుకు తొలి అమరుడు అంటున్నాం? స్వాతంత్ర సమర యోధములో బ్రిటిష్ వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కిన కట్టబ్రాహ్మణ స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడైతే మన స్వాతంత్రం, మన ఆత్మగౌరవం, మన దోపిడీ వలసాంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మలిదశ పోరాటంలో తొలి అమరుడు పోలీసు కిష్టన్న ముదిరాజు కనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాం. ఆనాడున్న ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్నా కనీసం మాకు ఆత్మగౌరవం ఇయలే. ఒక ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు, ఆయన పోలీసు కిష్టయ్య ముదిరాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీసు కిష్టయ్య ముదిరాజు గౌరవం నిలిపే విధంగా, జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని రామగుండం ముదిరాజ్ సంఘం నాయకులు దబ్బెట శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సబ్బు మల్లయ్య, సాగంటి శంకర్, పిడుగు కృష్ణ, తూడి రాజయ్య, శీలం శ్రీనివాస్, బర్ల మల్లయ్య, పిట్టెల అంజయ్య, కేశవేణి భిక్షపతి, గుర్రం సురేష్ ముదిరాజ్, చంద్రమౌళి, మహేందర్, నీలం కుమార్, మబ్బు వంశీ, గుర్రం ప్రణీత్, శివ ముదిరాజ్, చింతల రాజు తదితరులు పాల్గొన్నారు.